అసెంబ్లీకి ఎన్నికల ముందు విశాఖలో ఎంతో ఆర్భాటంగా బస్ బేల్ ఏర్పాటు చేశారు. జీవీఎంసీ పరిధిలో లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఒక్కొక్క బస్ బే నిర్మించారు. ప్రతి బస్ బేలో నేమ్ బోర్డు వద్ద అప్పటి సీఎం జగన్ ఫోటో, నవరత్నాల పథకాల వివరాలను ఆకర్షణీయంగా పెట్టారు. పోనీ ఇంత ఖర్చు పెట్టినా అవి సరిగ్గా ఉన్నాయా అంటే అవి లేవు. నేమ్ బోర్డులు పూర్తిగా ఓడి బస్ బేలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. విశాఖలో ఎన్నికల ముందు బస్ బేలు నిర్మించినప్పటి నుంచి వాటిపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని, వైసీపీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఎన్నికల ప్రచారం కోసమే వీటిని నిర్మిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా ఆనాటి పాలకులు కానీ ఉన్నతాధికారులు కానీ పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వ నవరత్న పథకాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం కోసమే బస్ బేలు నిర్మించారని మొదటి నుంచి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. అంతేకాదు, కాంట్రాక్టులకు, తమ బినామీలకు భారీగా లబ్ధి చేకూర్చడానికే బస్ బేలు నిర్మించారని వాదనలు ఉన్నాయి. అందుకే బస్ షెల్టర్స్ అవసరం ఉన్న చోటు కాకుండా బస్ షెల్టర్ ఉన్న పక్కనే బస్ బేలు నిర్మించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. పోనీ ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన నాణ్యతగా ఏర్పాటు చేశారంటే అది లేదు. విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న బస్ బే అయితే నిర్మాణ సమయంలో కుప్పకూలింది. ఆ బస్ బేను సుమారు 40 లక్షల రూపాయలతో నిర్మించారు. ఆ తర్వాత నగరంలో చాలా చోట్ల బస్ బేలు కట్టారు. అవి చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కొన్ని నేమ్ బోర్డులు పూర్తిగా ఊడిపోతున్నాయి. అయితే ఇవేవి నాణ్యతతో ఏర్పాటు చేయలేదని తాజా సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. వైజాగ్లో అట్టహాసంగా ప్రారంభించిన మోడల్ బస్ షెల్టర్ల మెరుపులు 3 నాళ్లు ముచ్చటగా మారాయి. జీబీఎంసీ పరిధిలో 4,60,00,000 రూపాయలు వెచ్చించి 20 చోట్ల మోడల్ బస్ షెల్టర్లు నిర్మించారు. సార్వత్రిక ఎన్నికల ముందు మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ వెనక పాత జైలు రోడ్డు వైపు మోడల్ బస్ షెల్టర్ నిర్మాణంలో ఉండగానే కూలిపోవడంతో నాణ్యతపై ఆ సమయంలోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా పోర్టు ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన బస్ బే శిథిలావస్థకు చేరుకుంది. బస్ బేలో ఉన్న నేమ్ బోర్డు అక్షరాలన్నీ చెరిగిపోయాయి. బస్ షెల్టర్లో బోర్డులతో పాటు ఆకర్షణీయంగా కనిపించేందుకు ఏర్పాటు చేసిన ఎలివేషన్ అంతా రాలిపోయింది. అప్రోచ్ మార్గంలో పెట్టిన విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోయాయి. నాసిరకం బస్ బేలు నిర్మించడంపై పలు రాజకీయ పార్టీల నేతలు, జిల్లావాసులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 50 నుండి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటివి తొందరగానే పాడైనాయి. దీనిలో స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే, కాసులకు కక్కుర్తిపడిన అధికారులు దీనికి అజమాయిషీ లేకుండా కట్టడం వలన, నాణ్యత లోపించడం వలన అవి పాడైనవి అనేది స్పష్టం. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి వాళ్ళు, అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ దాని మీద దృష్టి పెట్టి మరమ్మతులు చేయించి మరింత ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఉండాలి. ఉదాహరణకి అక్కేపాలెం జాతీయ రహదారిలో ఉన్నటువంటి బస్ బే చాలా కహావిహంగా ఉంది. లైట్లు లేవు. ఆ చుట్టుపక్కలంతా యూరినెల్లు ఇటువంటివన్నీ యూజ్ చేయడం వల్ల బస్ స్టాప్లో దుర్వాసన కూడా వస్తుంది. ఇలాగే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్ స్టాపులు అధికారులు సరిచేయవలసిన అవసరం ఉంది. ఈ నగరంలో నిర్మించినటువంటి అన్ని బస్ బేల నాణ్యత ప్రమాణాలని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అయితే ఆ ప్రభుత్వం, తాము నిర్మించాం కాబట్టి ఆ ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ వాటిలో ఉన్నటువంటి లోపాలు స్పష్టంగా బయటపడతా ఉన్నాయి. నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్ బేలన్నీ కూలిపోయే ఒక స్థితిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. తర్వాత నిర్వహణ లోపాలు అందులో కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులకి ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రమాదం జరుగుతుందా అన్న ఒక భయాందోళన కూడా ఆయా ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలను బయటకు వెలికి తీయడంతో పాటు భవిష్యత్తులో అటువంటి పనులు చేయకుండా అధికారులని, తర్వాత కాంట్రాక్టర్లని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. విశాఖ వాసులు ప్రయాణికుల అవసరాల కోసం కాకుండా తమ ప్రభుత్వ పథకాలు ప్రచారం కోసమే ఆనాటి పాలకులు బస్ బేలు నిర్మించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు, బస్ బేల నిర్మాణం పేరుతో తమ పార్టీకి చెందిన వారికి వైసీపీ పాలకులు కోట్లాది రూపాయల కాంట్రాక్టు అప్పనంగా అప్పచెప్పారు. పోనీ ఇంత డబ్బు ఖర్చయిపోయినా నాణ్యతగా నిర్మించారు అంటే అది లేదు. ఇటువంటి నాసిరకం బస్ బేలు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకుని నాణ్యత గల బస్ షెల్టర్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.